ఎందుకలా ఉన్నావు? ఏమైంది? ఏమైంది లక్కీ? నాన్నమ్మ నాన్నకి ఇష్టమైన వంటలన్నీ వండి ఇక్కడ పెట్టింది. ఇప్పుడేమో డల్ గా కూర్చుంది. ఎందుకంటే ఏమీ చెప్పట్లేదు. సరే, నువ్వు వెళ్ళి ఆడుకో. ఏమండి, దీక్షితులు గారు మిత్రని ఒక్కడుగు కూడా బయటికి వెయ్యనివద్దు అన్నారు. ప్రతి నిమిషం కంటికి రెప్పలా కాచుకోమన్నారు. మిత్ర చూస్తే ఇంకా రావడం లేదు. ఇంకెప్పుడు వస్తాడండి? వస్తాడులే అరవిందా. కంగారు పడే కొద్దీ సమస్య కొండంత కనిపిస్తుందే గాని కాస్తంత కూడా తగ్గదు. నిదానంగా ఉండు. నన్ను నమ్ము, వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. బాగా గమనించావా మనిషా? అక్కకి ధైర్యం చెప్తున్నారు, ఆయన మాత్రం డీలా పడుతున్నారు. బయటికి భరోసా ఇస్తున్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం భయపడుతున్నారు. అవునా ఆంటీ, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అంటే మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది. సరే, నేను వీళ్ళ అందరినీ భోజనాలకు పిలుస్తాను. వివేక్, ఆ ఎస్ఐ ఏమైనా కాల్ చేశాడా? మిత్ర గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? లేదు పెదనాన్న, నేను కూడా కాల్ ట్రై చేశాను, రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు మిత్ర ఏమయ్యాడో ఎలా తెలుస్తుంది?